వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు గుడ్ న్యూస్. మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయా? అయితే 5 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చు. ఎలాగో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని అందిస్తూ వస్తోంది. దీని కింద అర్హత కలిగిన రైతుకు ఏటా 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతూ వస్తున్నాయి. 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 3 విడతల్లో ఈ డబ్బులు వస్తున్నాయి. ఇప్పటికే 18 విడతల డబ్బులు వచ్చాయి. ఇక 19వ విడత డబ్బులు రావాల్సి ఉంది. పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24న రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే పిఎం కిసాన్ స్కీమ్ కింద 2,000 రూపాయలు పొందే ప్రతి ఒక్క రైతు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ రూపంలో రుణం పొందొచ్చు. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తోంది. అయితే మోదీ సర్కార్ ఇటీవలనే ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించారు. రైతులు పెట్టుబడి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా ప్రయోజనం పొందొచ్చని పేర్కొన్నారు. ఇక పొలం కలిగిన రైతులు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. 18 ఏళ్లు ఉండాలి. అలాగే 70 ఏళ్ల లోపు వారు అర్హులు. ఆధార్ కార్డు, పొలం పట్టా ఉంటే సరిపోతుంది. దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి ఈ డాక్యుమెంట్లు అందించి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు పత్రాలు పొందే వెసులుబాటు ఉంది. రైతులకు 2.5 ఎకరాల లోపు పొలం ఉంటే 2 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. అదే ఆ పైన పొలం ఉంటే 5 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే వాళ్లకు రానున్న రోజుల్లో రూపే కార్డులు లభించనున్నాయి. దీని ద్వారా అదనంగా 1,00,000 రూపాయల వరకు రుణం పొందొచ్చు. అందువల్ల రైతులు ఇంకా ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డు పొందలేకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఎస్బీఐ నుంచి మీరు ఏ బ్యాంకుకు వెళ్ళైనా అప్లై చేయొచ్చు. ఒకరికి ఒక్క కార్డు మాత్రమే ఇస్తారు.